40 సంవత్సరాలు మీరు ఎక్కడో వెళ్ళిపోయింది సినిమా చూసి అంటే అంత గట్టిగా పెట్టారు. సార్ సినిమా మామూలుగా లేదు కదా, అద్భుతంగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి, అందరికీ చాలా బాగుంది. ఘంటసాల గారు తీయడం అనేది ఇంతవరకు ఎవరు సాహసించలేదు. రామారావు గారు తీసి ఘంటసాల గారిని మర్చిపోకుండా మరొక 100 తరాల దాకా ఘంటసాల గారిని మర్చిపోకుండా తీశారు. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. మళ్ళీ ఇప్పుడు ఘంటసాల ఉన్నారా ఉండాలి అనిపించేటట్టు ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి, చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. సినిమా సూపర్ అండి. ఎక్సలెంట్ గా ఉందండి. యాక్చువల్గా ఈ అవకాశం ఫస్ట్ డే ఇలా ఈ విధంగా ఇచ్చినందుకు, మాకు ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా రామారావు గారికి అండ్ టోటల్ ఎంటైర్ టీమ్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ క్యారెక్టర్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేటి తరానికి చూపించాల్సిన సినిమా ఇది. అండ్ ఇంకోటి నాకైతే బాగా నచ్చింది గురు శిష్యుల మధ్య సంబంధం, ఆ రిలేషన్. ఈ రోజుల్లో పిల్లలు కానీ అసలు ఆ గురువుల్ని మర్చిపోతున్నారు కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువగా చూపించాల్సిన సినిమా ఇది. భారతదేశం గర్వించదగ్గ ఘంటసాల మాస్టర్ గారి బయోపిక్ చూడడం నాకు చాలా 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 ఈ రోజైతే నేను మర్చిపోలేని రోజుగా అనుకుంటున్నాను. నిజంగా ఇప్పటికి కూడా నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ బయోపిక్ ని తీసే విధానం కూడా మనసుని హత్తుకునే విధంగా ఉందన్నమాట. మొత్తం ఆ పిక్చరైజేషన్ కానీ, కృష్ణ చైతన్య గారి యాక్షన్ కానీ, మృదుల్ గారి యాక్షన్ కానీ, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మేడం గారు, మంజుశ్రీ మేడం గారి యాక్షన్ కానీ, అసలు సార్ని మనం కళ్ళారా చూడలేదు, కలవలేదు, కానీ అతను అభిమానులు అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉంది బయోపిక్. అంతేకాకుండా విలువలు నేర్పించారు, గురువుకి ఎంతటి ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని కూడా ఈ బయోపిక్ ద్వారా చెప్పారు. అంతేకాకుండా విలువలు ఇప్పుడు పిల్లలకి అందరూ కూడా విలువలు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటివన్నీ చూస్తే అసలు ఆత్మహత్యలు కూడా చేసుకోరు ఎవరు. అలా చేత్తో పట్టుకుని కళ్ళతో చూస్తూ కన్నులు తుడుచుకుంటూ, కళ్ళతో తీస్తూ కన్నులు తుడుచుకుంటూ, నిజంగా ఎంత మనసుకి చాలా చక్కగా తీశారండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి తీరాల్సినటువంటి సినిమా అనేది తప్పకుండా అందరూ చూడాలని మేము మనస్ఫూర్తిగా మేము అందరూ ప్రార్థిస్తున్నాం.